చూడండి, దేవుని మాట నమ్మిన ఎవరు కూడా ఓడిపోలేదు. వాగ్దానం నమ్మిన ఎవరు ఓడిపోలేదు. ప్రవచనం పట్టుకుని ఎవరు ఓడిపోలేదు. నోవహు మాట నమ్మని వాళ్ళందరూ చేస్తే నోవహు నమ్మడు గనక బ్రతికాడు. దేవుని స్తోత్రం గల హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు గనక బ్రతికాడు. ఇస్సాకు నమ్మాడు గనక నూరంతల పంట కోసాడు. యోసేపు నమ్మాడు గనక ప్రైమ్ మినిస్టర్గా మారాడు. మోషే నమ్మాడు గనక ఇశ్రాయేలులందరినీ విడిపించుకుని నడిచాడు అరణ్యంలో. ఏంటి నడిపించింది మోషేనంటే దేవుని మాట అండి. లేకపోతే అరణ్యములు అన్ని లక్షల మందిని నడిపించడానికి మోషేకి శక్తి ఎక్కడిది, బలం ఎక్కడిది, సామర్థ్యం ఎక్కడిది? మోషే శక్తితో ఎర్ర సముద్రాన్ని పాలించి చేయగలడా? బండలోంచి నీళ్లు రప్పించగలడా? ఆకాశంలోంచి మన్నా కురిపించగలడా? అది మనిషి యొక్క శక్తి కాదు, దేవుని శక్తి, దేవుని మాట. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి బండను కొట్టంటే కొట్టాడు. మాట్లాడంటే మాట్లాడుకొని మళ్ళీ కొట్టాడు అనుకోండి. కానీ కొట్టిన